పొద్దున్నే లేచి ఒక కప్పు టీ అందులో బిస్కెట్ నంచుకొని తింటే ఆ మజానే వేరు. ఒక పాట వేసుకుందాం. మౌనమేలనోయి ఈ మరపురాని రేయి, మౌనమేలనోయి ఈ మరపురాని రేయి, ఎదలో వెన్నెల వెలిగే కన్నెల, ఎదలో వెన్నెల వెలిగే కన్నెల, తారారే హాయిలో ఓ ఓ. అమ్మయ్య బుజ్జ, బిస్కెట్కి స్నానం ఎక్కువైనట్టుందే, గమ్మును కరిగిపోయింది. మీకు పని లేకపోతే బిస్కెట్ అయినా పని పెట్టేస్తారుగా మీరు. అగోరిచ్చావులే. నానోయ్ కానికి దగ్గర ఫ్రీగా ఇస్తున్నారంట. ఏమిటి ప్రియా? అవునానా? ఏమి నువ్వు ఈ కప్పు అందుకో. ఏమి ఆ సంచి తగలే. నేను వెళ్ళొస్తానే. ఏమండి, ముందు ఫ్రీ ఏంటో అడిగి వెళ్ళండి. ఫ్రీ అంటే ముందు లైన్లో నిలబడాలి, ఆ తర్వాత అడగాలి. ఏమిట్లాడో కూడా తెలీదు. ఫ్రీ అంటే తెలుసుకునే లోపల ఆ ఫ్రీ కూడా అయిపోద్ది. నేనైతే వెళ్తున్నాను, నన్ను ఆపకండి. నానా నాకు ఫ్రీ కావాలి, నానా నాకు ఫ్రీ కావాలి, నానా నాకు. అమ్ములు, నీకు వచ్చేటప్పుడు చాక్లెట్ తెస్తానే. అది ఫ్రీనా? లేదమ్మా, డబ్బులు ఇచ్చుకొని రావాలి. అయితే వద్దు. నా చిట్టి తల్లికి అంతా నా పోలికే. ఈ లైన్ ఏంటి ఎంత బాగుంది? బాబాయ్ 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 బాబాయ్, ఈ లైన్లో ఎంతమంది వచ్చారేంటి? అయినా లైన్లో ఎంతమంది ఉంటే నాకెందుకు, సైలెంట్కి వెళ్ళి లైన్లో నుంచుంటాను. వీడేంటి దొంగకోడు బట్టి వాళ్ళకి ఇలా ఉన్నాడు, కొద్దిగా జాగ్రత్తగా ఉందాం. ఫ్రీ ఏంటి? నాకు తెలీదు. ఫ్రీ ఏంటి? నాకు తెలియదని ఇందాకే చెప్పానా? ఇంకోసారి ఇలానే అడిగి జోడించుకోగలను. ఫ్రీ ఏంటి? బాబోయ్ నీకు నమస్కారం. నువ్వు మాటి మాటికి తిరిగి అన్నా 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 అనకురా. నువ్వు తిరిగినప్పుడు నా గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి. నేను నీలాగే ఫ్రీ అనగానే పరిగెత్తుకుంటూ వచ్చాను రా. అయితే ఓకే. ఏమండి, ఫ్రీ ఏంటో అడిగారా? ఇంకా లేదమ్మా. నానా ముందు వాళ్ళని అడగచ్చు కదా. నా ముందున్నోడు చూసావా, గుండగాళ్ళగా ఉన్నాడు. వాడిని ఏమైనా కదిలించామంటే పరిగెత్తి తీసుకొస్తా అన్నా అంటున్నాడు. ఇప్పటి వరకు భయపడి వచ్చానే. అయినా మనం అలా అడిగామంటే మనకంటే ముందు వాళ్ళు వెళ్ళి తీసుకుంటారు. మీకు అవేం తెలియదు, మీరు గమ్మున ఉండండి. అందరికీ నమస్కారం. అందరూ లైన్లోనే ఉండాలి, తోసుకోవద్దు. అందరికీ అవకాశం ఉంటుంది. ఏమో విన్నావా, అందరికి దొరుకుతుందంట. బియ్యమంట ఇచ్చేది. సైకిల్ అంటే కుక్కర్ అంట. ఏవండి, గోల్డ్ కాయిన్ అంట. నిజంగా నీకు గర్ల్ అయితే వామ్మో, గోల్డా? అరే చిట్టుబాబు, ఇది ఇలా కాదులే కానీ నువ్వు ఇంటికి వెళ్ళి ఇంకా 2 బ్యాగులు ఎట్టుకొచ్చా. దయచేసి ఓపికతో ఉండండి. ఇంకొద్దిసేపట్లో కార్యక్రమం ప్రారంభమవుతోంది. చెప్పట్లు చెప్పట్లు. ఎవరు లైన్ వదిలి వెళ్ళద్దు, వాళ్ళ ప్లేసెస్లో వాళ్ళు ఉండాలి. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మా స్వాగతం. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓపికకి ధన్యవాదాలు. ఏమిటో మాత్రం ఇంకా చెప్పలేదు బాబోయ్. రండి బాబు రండి, మామిడి పల్లి కేజీ1 రండి బాబు రండి. మామిడి పల్లి కేజీ1 అంకుల్ ఇవి ఫ్రీనా? ఏంటమ్మా ప్రియా? కేజీ 100 రూపాయలు తల్లి. అంకుల్ మీరు ఫ్రీగా
వచ్చేప్పుడు మాకు చెప్పండి. ఏంటమ్మా ఫ్రీ అయితే చెప్పాలా? నిన్నెక్కడో చూశానమ్మా. నువ్వు ఆ తిక్కరాజు కూతురువేనా? అవును, మా నాన్న ఫ్రీ అంటే చాలా ఇష్టం. అమ్మ బాబోయ్, అరే చిట్టు బాబా సంచి చూసావా ఎంత పెద్దగా ఉందో? అరే నువ్వు లైన్లో నా ప్లేస్ ఆపు, నేను ఇప్పుడే ఆయన వెళ్ళి అడిగేసి వస్తాను. అన్నో యాగు. ఏం రాజు బావా, కళ్ళకి ఇట్లా కాకులు పడిచినాయా? ఇట్లా బామ్మర్దిని పట్టుకొని అన్నా పడితివి. ఊరు 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 మల్లేశ నువ్వా? దూరం నుంచి అవుపడలేదురా. ఆ ముచ్చట పక్కన పెట్టలే గాని నువ్వేంది విరోచనాలు పట్టుకునే వాళ్ళకి అట్లా పరిగెత్తుకుంటూ వచ్చినావు? వీడవడు. అది కాదులే కానీ ఆ సంచి ఏంట్రా అంత పెద్దగా ఉంది? ఫ్రీగా ఏమిచ్చారా? ఓ నీ అమ్మ, నీకు ఈ సంచికి వచ్చినాయా తిప్పలు? గిన్నేదో ఫ్రీ ఇస్తారంట కదా, మరి ఫ్రీ అంటే ఇంట్లో వాళ్ళకి ఫ్రీ పట్టుకపోవాలి కదా, అందుకే జేరంట పెద్ద సంచి పట్టుకొచ్చిన. ఏంట్రా ఇంత పెద్ద సంచి నువ్వు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావా? నేనే అంటే నువ్వు నాకన్నా బావ పరేషాన్ అయినట్టున్నాడు. ఇంకా 2 నిమిషాల్లో ఒక ముఖ్యమైన ప్రకటన ఉంటుంది. అందరూ దయచేసి ప్రశాంతంగా ఉండాలి. పొద్దునకెళ్ళి చూస్తాను బావ, వీడు 2 నిమిషాలు అంటాడు కానీ ఫ్రీ ఏదో చెప్పాడేంది మా వీడు. అదే సస్పెన్స్ రా. ఫ్రీకి సస్పెన్స్ ఉంటేనే దానికి విలువ. ప్రతి కుటుంబానికి ఒక ముఖ్యమైన బహుమతి ఉంది. ఎవరు తొందరపడవద్దు, తోసుకోవద్దు. చెప్పట్లు చెప్పట్లు. ఇది ఒకటేనా? అయితే నాకు అరే చిట్టుబాబు, అమ్మకో సంచి, అమ్ములకో సంచి, నువ్వో సంచి, ముగ్గురు వచ్చి లైన్లో నుంచోండి. నాన్న నా సంచి రెడీ. ఏమండి నా సంచి రెడీ. నానా నా సంచి రెడీ. ఆఖరికి నన్ను కూడా లైన్లో నిలబెట్టారుగా మీరు. మరి ఫ్రీ అంటే నేను ఒక్కనే కాదే, కంప్లీట్ ఫ్యామిలీ ఎఫర్ట్ కూడా ఉండాలి. సమయం రానే వచ్చింది. మన ముఖ్య అతిథి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆహ్వానించిన అనంతరం మన ముఖ్య అతిథి గారు మన ప్రత్యేకమైన బహుమతిని ప్రకటిస్తారు. చెప్పట్లు. ఏ బాబు కోసుకోవద్దు, చెప్పట్లు. నేనమ్మ జీవితం. ముందుగా ఈ సూపర్ మార్కెట్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలందరికీ నా నమస్కారాలు. మీరు నా కుటుంబ సభ్యులు లాగానే ఈ ప్రత్యేకమైన దినం మీకు గుర్తుండిపోవాలని నేను ఒక బహుమతి ఇద్దామనుకున్నాను. నేను ముందే చెప్పానా, ఏదో పెద్ద గిఫ్టే. మీరు కూడా బహుమతి కోసం ఇందాకటి నుంచి వేచి చూస్తున్నారు. నాకు అర్థమవుతుంది. ఎంతో సమయం లేదు, నేను ప్రకటించబోతున్నాను. మీకు వినాలని ఉందా? చెప్పట్లు. బాబాయ్ స్టార్ట్ అయింది. రెడీ అయిపోవాలి. ఆ ప్రత్యేకమైన బహుమతి ఏమిటంటే ప్రతి కుటుంబానికి ఒక స్టీల్ అంట, స్టీల్ సెట్ ఏమో. వస్తే విన్నావా? సంచి రెడీ చేయి. అమ్ములు నీ సంచి కూడా రెడీ పెట్టుకోయి. అరే చిట్టుబాబు నీ సంచి కూడా రెడీ చేయరా. నాన్న నా సంచి రెడీ. ప్రతి కుటుంబానికి ఒకటి బహుమతిగా ఇవ్వబోతున్నాను.
చెప్పట్లు. ఏ బాబు చూసుకోకూడదు చెప్పట్లు. ఏట్రా పొద్దున్నుంచి టీలు టిఫిన్లు మానేసి 4 గంటలుగా లైన్లో నుంచుంటే నువ్వు మాకు టీ గ్లాస్ ఇస్తావారా? ఇంకొక 2 నిమిషాలు నేను ఇక్కడే ఉన్నానంటే వీళ్ళు చంపేస్తాను బాబాయ్, వీళ్ళు చంపేస్తారా బాబాయ్, నేను వెళ్ళిపోతా. అయినా నేను ఇక్కడికి అసలు ఎందుకు వచ్చాను? ఈ ఫ్రీ గురించి నాకు అసలు ఎవడు చెప్పాడు? నాను కోనికి దగ్గర ఫ్రీగా ఇస్తున్నారంట. గుర్తొచ్చాడు నా కొడుకు ఎక్కడా? అరే చిట్టి బాబు. బాబోయ్ బుజ్జి నన్ను క్షమించవే. పొద్దున్న నుంచి అందరూ బాగా ఇబ్బంది పడ్డారు. ప్రియ అని వాడు చెప్పాడు అనుకో, పెద్దోడుగా నేను ఆలోచించాలిగా. అప్పటికి నువ్వు అంటానే ఉన్నావు, కానీ నేను వింటానా? పిల్లలు కూడా బాగా ఇబ్బంది పడ్డారు. పిల్లలు ఇప్పటి నుంచి నేను ఏ ఫ్రీ కార్యక్రమాలకి పరిగెత్తనని అందరికీ మాట ఇస్తున్నాను. ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉందాం. ఏంటండి మీరు మరీ అలా బాధపడకండి. ఏంటన్నా నువ్వు కూడా మరి నువ్వు ఓ రాజు బావా, పక్క లైన్లో ఫ్రీగా భోజనాలు పెడతారంట, వస్తావా? ఓయ్ వస్తాన్రా. ఏమి ఫ్రీగా భోజనాలంట, వెళ్ళేసి వస్తానే. అలవాట్లు మిమ్మల్ని వచ్చి వద్దు పిల్లలు వద్దమ్మా వద్దు. నాన్న నిన్ను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి కొద్దిగా అలానే పక్కన ఉన్న గంటను కూడా కొట్టండి. ఇది మీ బిగ్ ఎమోజీ ఫ్యామిలీ షో. నవ్వుతూనే ఉండండి, మాతోనే ఉండండి.